తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో ఏప్రిల్ 23 డేట్ వచ్చేసింది. ఈ లోపు రాజకీయ సమీకరణాలు అయితే చాలా వేగంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఇంకా ఏ పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకుంటారనే విషయంపై ఇప్పటి కీలకంగా మారింది. ఈ అన్ని విషయాలకి కూడా, ఈ పొత్తుకు సంబంధించిన విషయాలకి కూడా ఇప్పుడు త్రిష కేంద్ర బిందువుగా మారింది అని కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా చూస్తున్నట్టయితే తమిళనాడులో రాజకీయాలకి అలాగే సినిమాలకి చాలా సంబంధం ఉందని చెప్తుంటారు. ఇవి రెండు కూడా, ఈ ఫీల్డ్స్ రెండు అనుసంధానంగా వెళ్తుంటాయి. అప్పట్లో జయలలిత, ఎంజీఆర్ దగ్గర నుంచి చూసుకుంటే ప్రస్తుతం త్రిష, విజయ్ వరకు కూడా ఆ సిచ్యువేషన్ అనేది అలాగే నడుస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎంకే ఆధిక్యంలో ఉంది అని కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇక తమిళ నటుడు విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీకి 12% ఓట్లు రాబోతున్నాయి అని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఆ 12% ఓట్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నా డిఎంకే ఎన్డీఏ అలయన్స్. దీనికోసం ఎవరిని అప్రోచ్ అయితే, ఎవరు సాఫ్ట్ అప్రోచ్ గా ఉన్నారు అని ఆ రెండు పార్టీలు ఇప్పుడు చూస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలోనే మనకు తెలుసు, టీవీకే అధినేత విజయ్ వైఫ్ సంగీత డివోర్స్ అనేది ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. దీనికి ముఖ్య కారణంగా నటుడు విజయ్ ఒక యాక్ట్రెస్ తో సన్నిహితంగా ఉన్న కారణంగానే డివోర్స్ ఫైల్ చేస్తున్నట్లు ఆయన వైఫ్ సంగీత గారు అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఈ అందరి డౌట్, రూమర్స్ ప్రకారం త్రిషానే అయి ఉంటుంది అని కూడా ఇక్కడ చాలా న్యూస్ పేపర్స్ లో అలాగే సినీ విమర్శకులు కూడా చెప్తున్నారు. దీంతో ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే విజయ్ ని అప్రోచ్ అయ్యేందుకు త్రిష ఒక సాఫ్ట్ అప్రోచ్ అని కూడా చెప్పడం జరుగుతున్నారు. ఇక త్రిష గనక చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా జయలలిత ఫ్యాన్ గా తను చెప్పుకొస్తారు. ట్విట్టర్ లో అలాగే ఎక్స్ లో కూడా వారి త్రిష డిపి చాలా రోజుల వరకు జయలలిత కలిసి ఉన్నటువంటి ఫోటోనే ఉంచారు. చాలా రోజుల వరకు కూడా చేంజ్ చేయలేదు. జయలలితకి సంబంధించినటువంటి జయంతి గాని, వర్ధంతి గాని తను ప్రతిసారి కూడా హోమేజ్ తన ప్రేయర్స్ అనేది చేయడం జరిగేది. సో ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే, అలాగే ఈ మధ్య కాలంలో త్రిషకి సంబంధించినటువంటి ఒక పాత వీడియో కూడా ఇంటర్నెట్ లో ఇప్పుడు వైరల్ గా మారింది. మరికొన్ని రోజుల్లో తమిళనాడుకు నేను సీఎం గా అవ్వబోతున్నాను, సీఎం అవ్వాలనేది నా కోరిక అని పాత ఇంటర్వ్యూ, దాదాపు 20 సంవత్సరాల క్రితం త్రిష చేసినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లో త్రిష పాత్ర చాలా బలంగా ఉండబోతుంది. బలంగా ఉన్న ముఖ్యమంత్రి స్థానం ఇచ్చే అవకాశం అయితే ఉండదు కదా, ముఖ్యమంత్రి ప్లేస్ అయితే ఇచ్చే అవకాశం ఉండదు కదా. అక్కడ విజయ్ ఉన్నారు, బట్ త్రిష పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది అని కూడా చెప్తున్నారు. అయితే అన్నా డిఎంకేకి ఇప్పుడు త్రిష చాలా ఈజీ అప్రోచ్ అయిందని చెప్పొచ్చు. జయలలితని తన ఆరాధ్య దైవంగా త్రిష భావించడం అన్నా డిఎంకేకి ఒక చాలా ఈజీ వే అని చెప్పొచ్చు త్రిష. దీంతో అన్నా డిఎంకే ఒక నేత పళనిస్వామి కుమారుడు మిథున్ త్రిషాని ఈ మధ్యకాలంలో కలిశారని, ఆమెతో భేటీ అయ్యారని, విజయ్ ని తమ పార్టీలో, తమ అలయన్స్ లో కలిపేందుకు చర్చలు కూడా జరిపారని ఇక్కడ తమిళ ఛానల్స్ లో అలాగే న్యూస్ పేపర్ లో కూడా వస్తున్నటువంటి వార్తలు. అయితే ఇప్పటికీ త్రిష కానీ లేదా అన్నా డిఎంకే కానీ ఈ విషయంపై ఎటువంటి స్పష్టత కానీ ఒఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ ఈ మధ్య కాలంలో జనవరిలో రిలీజ్ అవ్వాల్సినటువంటి జననాయగన్ సినిమా కూడా వాయిదా పడుతూ వచ్చింది. సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇవ్వని కారణంగా ఈ సినిమా అయితే మొదటి నుంచి కూడా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఎలక్షన్స్ తర్వాత అంటే మే 4వ తారీఖున లేదా మే 7వ తారీఖున ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. మళ్ళీ ఒకసారి సెన్సార్ కూడా దీన్ని చూడబోతున్నారు అని కూడా ఇప్పటికైతే న్యూస్ వస్తున్నాయి. జననాయగన్ సినిమా రిలీజ్ కి కూడా వాటికి సంబంధించినటువంటి విషయాలు కూడా త్రిష చాలా దగ్గరుండి చూస్తున్నారు అని కూడా, స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చూస్తున్నారు అని కూడా ఇక్కడ వస్తున్నటువంటి వార్త. ఇక మరో విషయం, సెప్టెంబర్ లో జరిగినటువంటి కరూర్ ఇన్సిడెంట్ తర్వాత విజయ్ ని అందరూ కార్నర్ చేశారు. అయినప్పటికీ బీజేపీ కానీ అన్నా డిఎంకే కానీ ఎటువంటి టార్గెట్ చేయలేదు. డిఎంకే డైరెక్ట్ గా కరూర్ ఘటనపై టీవీకే విజయ్ ని టార్గెట్ చేసినప్పటికీ అన్నా డిఎంకే బీజేపీ అయితే టార్గెట్ చేయలేదు. దీంతో విజయ్
విజయ్ సపోర్ట్ ఈ అలయన్స్ కి ఉంటుంది, అన్నాడీఎంకే బీజేపీ అలయన్స్ కు ఉంటుంది అని చాలా మంది వార్తలు అయితే చాలా పేపర్స్ లలో వచ్చాయి. వచ్చినప్పటికీ కూడా సిరి అంటే మీరు చూసి అబ్జర్వ్ చేసి ఉంటారు, వచ్చినప్పటికీ కూడా మేము గెలిచిన తర్వాత ఆలోచన చేస్తాం, అంటే మాకు ఎలక్షన్స్ తర్వాత ఆలోచన చేస్తాం పొత్తు గురించి అని చెప్తున్నారు కదా టీవీకే పార్టీ. ఇప్పుడే మేము పొత్తు పెట్టుకోలేము అనే విధంగా కూడా వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు కదా. కరెక్ట్. ఇప్పటికీ టీవీకే విజయ్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి అదవ్ అర్జున్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఉండే తమిళనాడు వ్యాప్తంగా 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని కూడా చెప్పారు. అలాగే బీజేపీ అలాగే అన్నాడీఎంకే నుండి ఎటువంటి అప్రోచ్ రావడం లేదా రాలేదు అని కూడా వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. అయినప్పటికీ కొంచెం క్లూ లాగా ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే 234 కాన్స్టిట్యుయెన్సీల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయబోతున్నాము, దానికోసం మాకు వచ్చినటువంటి ఆఫర్లు డిప్యూటీ సీఎం ఆఫర్, సీఎం ఆఫర్లను కూడా తిరస్కరించాము అని అదవ్ అర్జున్ అంటే టీవీకే విజయ్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి అదవ్ అర్జున్ ఈ స్టేట్మెంట్ అయితే చేశాడు. అన్నాడీఎంకే అప్రోచ్ అయిందా డిప్యూటీ సీఎం ఇస్తామని, లేదా బీజేపీ అప్రోచ్ అయిందా విజయ్ ని అనేది విషయం ఎవరు కూడా స్టేట్మెంట్ అయితే చెప్పలేదు. ఇక రీసెంట్ గా కూడా ఎప్పుడైతే విజయ్ టీవీకే పార్టీ దగ్గర నుంచి ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, అటు అన్నాడీఎంకే బీజేపీ అలయన్స్ తో పొత్తు పెట్టుకుంటారా అని ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రీసెంట్ గా బీజేపీ అన్నాడీఎంకే ఇటు టీవీకే పార్టీ పైన అయితే కొన్ని విమర్శలు చేయడం స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. మరోవైపు రజనీకాంత్ పై కూడా అదవ్ అర్జున్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడము, డిఎంకేనే రజనీకాంత్ ని పాలిటిక్స్ కి రాకుండా చేసిందనే స్టేట్మెంట్స్ రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా అటు 4 రోజుల వరకు కూడా ఎవరు ఈ స్టేట్మెంట్ పైన రియాక్ట్ అవ్వని వారు 4 రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ రజనీకాంత్ కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేయడము, ఇటు రజనీకాంత్ కి సంబంధించినటువంటి వారి ఫ్యాన్స్ ఓట్స్ అన్ని కూడా అటు డిఎంకేకి వెళ్తాయి అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే తమిళనాడులో ఎప్పటి నుంచో ఒక చర్చ అనేది ఉంటుంది, రజనీకాంత్ సూపర్ స్టారా లేదా విజయ్ సూపర్ స్టార్ అని. సో ఈ టీవీకే నుండి వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ తో రజనీకాంత్ ఉండేటువంటి ఓట్లన్నీ కూడా అంటే ఆయన ఫ్యాన్స్ ఓట్స్ కూడా ఇటు డిఎంకేకి వెళ్తాయి అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ మధ్య కాలంలో త్రిష కేంద్ర మంత్రి అమిత్ షాని కూడా కలిసేందుకు ముంబై వెళ్లారని, ఏదో ఫంక్షన్ కి అటెండ్ అవ్వడానికి వెళ్ళినటువంటి త్రిష ఇప్పుడు కేంద్ర మంత్రిని కూడా కలిసిందని, దాని తర్వాత అన్నాడీఎంకేకి సంబంధించిన నేతలు అప్రోచ్ అవుతున్నారని, లేదా జననాయకన్ సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ బోర్డు కాస్త ఊరటనిచ్చిందని, కరూర్ విషయంలో కూడా సిబిఐ విచారణ కాస్త సాఫీగా జరుగుతుందని, దీంతో బీజేపీ విజయ్ ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, ఆ 12% ఓట్ శాతం ఏదైతే ఉందో అది తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ ప్రస్తుతానికి తమిళ ఛానల్స్ లో అలాగే రాజకీయ సినీ విశ్లేషకులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇంకా చర్చలో పాల్గొంటున్నారు పుల్లారావు గారు, అట్లాగే మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ సుబ్బారావు గారు, అట్లాగే ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ పార్టీ లీడర్. నమస్తే అందరికీ. ముందుగా పుల్లారావు గారు, సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా ఒక జాతీయ పార్టీ ఇప్పటివరకు తమిళనాడులో ఈ విధంగా అంటే మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి మనకు